అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది భక్తి ఛానల్‌కు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది సీతారాముల కళ్యాణం. అసలు ఈ సీతారాముల కళ్యాణం యొక్క విశిష్టత ఏంటి అనేది మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. సో మనతో మన స్టూడియోలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఆదిత్యరామ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సంతోషి. అసలు సీతారాముల కళ్యాణం యొక్క విశిష్టత చెప్పండి ముందుగా. తప్పకుండా మనం ప్రతి సంవత్సరం జరిపించుకుంటాం. ఇక్కడ సీతారాముల కళ్యాణం అనగానే మనకి గుర్తొచ్చేది మన తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిపించేది మన సీతారాముల కళ్యాణం. అసలు సీతారాముల కళ్యాణం అంటే వారి ఇరువురి గోత్రనామాలతోటి సరిపడే గోత్రనామాలతో జరిపించేది సీతారాముల కళ్యాణం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా అనొచ్చు, కొన్ని సంవత్సరాలుగా రామనారాయణ అనే ఒక కొత్త రకమైనటువంటి గోత్రనామంతో లక్ష్మీదేవితో అక్కడ వివాహం జరిపించే సాంప్రదాయం ఎవరు సృష్టించారో తెలియదు, కానీ భక్తజనులు కూడా తెలియదు. కానీ మనం పాలిటిక్స్లో కానీ వేరే ఏ ఫీల్డ్ అయినా మనం ఏదైనా చేయొచ్చు, కానీ ఆధ్యాత్మిక అందులోకి భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో మన సొంతగా కల్పించి ఏది చేయకూడదని నా భావన. కానీ దాని పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెట్టాం, పెళ్ళి అంటాం, నీ గోత్ర నామాలతోటి ఏమిటన్నది ఆ ప్రకారంగా చేపిస్తాం. మిమ్మల్ని ఇక్కడ పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి వేరే వాళ్ళతో పెళ్లి జరిపించి మీ పెళ్లి అయిపోయిందని అనుకుంటే ఎలా అనుకుంటాం? అలా కాకుండా భక్తులలో మార్పు రావాలి. ఎందుకంటే అక్కడికి వెళ్తాం, డేరా తీసిగానే వచ్చింది ఒకటి కళ్యాణ పాప అదేంటి ఏదో మేళం అంటే గట్టి మేళం అని కొట్టిస్తారు. చూడండి డేరా అయిపోయి చూస్తారు, దండం పెట్టిస్తారు. మిగతా టైంలో ఏమొచ్చింది, అక్కడే ఉంటూ కన్నుల పండుగ జరుగుతున్నట్టు వైభోగాన్ని, కళ్యాణ వైభోగాన్ని తిలకించకుండా సెల్ ఫోన్లో చూసుకోవడం, అదే కళ్యాణాన్ని సెల్ ఫోన్లో చూడడం, లైవ్లో వస్తున్నది అక్కడ చూడొచ్చు కదా. అండ్ ఇంకోటి అంటే ఆ మనస్సుని నిగ్రహించి ఆ కొంత సమయమైనా చూడడానికి మనుషులకి టైం అంటే తీరిక లేదు. సెల్ ఫోన్లో చూడడానికి, యూట్యూబ్లో వీటిలో ఏవో ప్రోగ్రామ్ చూడడానికి ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంటే అది అద్భుతమైనటువంటి కన్నుల పండుగ జరిపించే కళ్యాణ వైభోగం. అది చేసేసి కాకుండా ఎవరు పర్సనల్ అక్కడే కళ్యాణం జరుగుతుంటుంది, ఇక్కడ ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. అది కాకుండా భక్తులకు నా వినమ్ర ప్రణామాలతో విన్నవించుకుంటున్నాను. ఆ కళ్యాణ మహోత్సవం జరిగినంతసేపు ఆనంద అతిశయంతో భక్తి హృదయాలతో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. అయితే దాని గురించి కూడా నువ్వు చూసావు కదా, ఇప్పుడే పాట నేనే రాసుకున్నాను. దాన్ని చూసి ఇప్పుడు నేనే పాడతాను. భద్రాచల రామదాస్ కళ్యాణ్. సపమప గమ గరే రామ రామ సీతారామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ సీతా రామ. చైత్రశుద్ధ నవమంటేనే వసంత ఋతు వస్తుందని నక్క దింబె తక్క జండ తక్క దిం దిక్ తాంకడక తడికడక దిక్ తాంకడక తడికడక దిక్ నక్క దింబె తక్క జండ తక్క జన్ తక్క దిద్ద నక్క దండ తక్క దద్దం. చైత్రశుద్ధ నవమంటేనే వసంత ఋతు వస్తుందని కర్కాటక లగ్నంలోన రామనవమి వస్తుందని మహావిష్ణు అవతారం పవిత్ర రాముని జన్మదినం. మహావిష్ణు అవతారం పవిత్ర రాముని జన్మదినం. హిందూ పండుగ ధూమ్ధామ్గా ఈనాడే జరుగుతుందని, హిందూ పండుగ ధూమ్ధామ్గా ఈనాడే జరుగుతుందని. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ వైభోగం. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ వైభోగం. ధర్మస్థాపనమే చేసే ధర్మధ్వజుడే శ్రీరామం. ధర్మస్థాపనమే చేసే
ధర్మధ్వజుడే శ్రీరామం రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ సీతారామ రామ రామ ని సా సా స రే రే సా సా స ని సా సా స స రే గా గమ పద పమ పమ గమ గరి సరి గా గమ పద పమ పమ గమ గరి సని సప మప గమ మ మ గమ గరి సని సరి గరి గమ గమ దాదా ప మప గమ రి గ సరి ని సరి రి సా స సారి గారి పర దరం భద్రాచలమే బహుపుణ్యం భక్తజనులకిది వైభోగం. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అక్కడ ఉండే భద్రాచలం ఉండే భక్తులకి ఎంత అదృష్టం చేసి ఉంటే అక్కడ ఆ పుణ్యస్థలంలో పుట్టిన వాళ్ళందరూ అద్భుతమైనటువంటి ఒక పుణ్యాన్ని పొందారని చెప్పచ్చు. భద్రాచలమే బహుపుణ్యం భక్తజనులకిది వైభోగం రామనవమిదే మన స్వంతం సీతారాముల కళ్యాణం. భద్రాచలమే బహుపుణ్యం భక్తజనులకిది వైభోగం రామనవమిదే మన స్వంతం సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణం సీతారాం జయ శ్రీరామ్ సీతారాం సీతారాముల కళ్యాణం జరిపించాలి అను నిత్యం. సంవత్సరంకి ఒకసారి కాకుండా వీళ్ళు దొరికినప్పుడల్లా ఆ కళ్యాణం అన్నది వారానికో నెలకు ఒకసారి జరుగుతుంటే ఇంకా ఆ వైభోగం తీవ్రత ఇంకా బాగుంటుంది, ఆధ్యాత్మిక శక్తి ఇంకా ఎక్కువ అవుతుందని నా ఉద్దేశం. సీతారాముల కళ్యాణం జరిపించాలి అను నిత్యం సీతారాముల కళ్యాణం జరిపించాలి అను నిత్యం. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవనజాస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమ వరనేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత కీర్త భవజలధిపోత ధరణి కుల సంజాత త్యాగరాజనుత పరమేశనుత కీర్త భవజలధిపోత ధరణి కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే వైభోగమే వైభోగమే. చాలా చక్కగా పాడారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేస్తే, మీకు భక్తి పరంగా ఆధ్యాత్మికంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు చూస్తుండండి వీటీవీ వాయిస్ వార్ది భక్తి ఛానల్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.